హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రావణి కిచెన్. ఇవాల్టి మన రెసిపీ మిరపకాయల కూర. అన్నం చపాతీలోకి చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి కారం ఎక్కువగా తినేవారికైతే మరింత బాగా నచ్చుతుంది. అలా అని కర్రీ మరీ స్పైసీగా కూడా ఉండదు. మనం తీసుకునే మిరపకాయల్ని బట్టి కారం ఉంటుంది. మరి టేస్టీ ఈ మిరపకాయల కర్రీని కమ్మగా ఎలా వండాలో ఇప్పుడు చూద్దాం. మిరపకాయల కర్రీ కోసం ఇక్కడ నేను 1/2 కేజీ మిరపకాయలను తీసుకున్నాను. ఇలా కాస్త పెద్ద సైజ్ బజ్జీ మిరపకాయల్ని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి చిన్న కప్పు సైజు నువ్వులను తీసుకోండి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ జీలకర్రను వేసి దోరగా వేయించండి. ధనియాలుంటే 1 టీ స్పూన్ ధనియాలను కూడా వేసి వేయించండి. ఇవి దోరగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారనిద్దాం. మిరపకాయల్ని ఇలా పొడవుగా కట్ చేయండి. 2 వైపులా కాకుండా 1 సైడే కట్ చేయండి. ఇందులోని గింజలను తీసేసుకుందాం. కారం ఎక్కువగా తినేవారైతే మిరపకాయల్లోని గింజలు తీసేయనవసరం లేదు. సో ఇలా అన్ని మిరపకాయల్ని కట్ చేసి గింజలు తీసేసి తీసుకోండి. ఇప్పుడు మిక్సీ జార్లోకి వేయించిన నువ్వులను తీసుకుందాం. ఇందులోని రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ ధనియాల పొడిని వేయండి. మనం నువ్వులు వేయించేటప్పుడు ధనియాలను వేయలేదు కదా, నేను ధనియాలన్నిటినీ పొడి చేసి పెట్టాను. అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండును తీసుకొని కడిగి వేయండి. వీటిని మెత్తని పొడిలా గ్రైండ్ చేసి తీసుకోండి. ఇప్పుడు కట్ చేసి గింజలు తీసేసిన మిరపకాయల్లోకి స్టఫింగ్ చేసుకుందాం. ఇలా అన్ని మిరపకాయల్లోనూ నింపండి. స్టఫింగ్ చేయగా ఈ నువ్వుల పొడిని కర్రీలో గ్రేవీ కోసం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 3 లేదా 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ని తీసుకోండి. ఈ కర్రీలో ఆయిల్ కాస్త ఎక్కువగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేయండి. కట్ చేసిన 1 ఉల్లిపాయ ముక్కలను వేసి ఫ్రై చేయండి. ఉల్లిపాయలు కాస్త ఫ్రై అయ్యాక 1 టీ స్పూన్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఫ్రై చేయండి. అలాగే కొన్ని కరివేపాకులను వేసి బాగా వేయించండి. ఇదంతా బాగా ఫ్రై అయ్యాక 1/2 టీ స్పూన్ పసుపుని వేసి కలిపి స్టఫింగ్ చేసిన మిరపకాయలను తీసుకుందాం. వీటిని మనం అమర్చినట్టుగా పెట్టి మూత పెట్టి ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి. 3 నిమిషాల తర్వాత మిరపకాయల్ని మరొక పక్కకి తిప్పి మరో 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించండి. ఇలా ఆయిల్లో మిరపకాయల్ని ఉడికించడం వలన కర్రీ చాలా బాగుంటుంది. 2 నిమిషాల తర్వాత ఒకసారి కలిపి నువ్వుల పొడిని అలాగే మిరపకాయలు ఉడకడానికి వాటర్ వేసి కలపండి. వాటర్ మరీ ఎక్కువగా కాకుండా ఇలా మిర్చి మునిగేటంత వరకు వాటర్ వేస్తే సరిపోతుంది. మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు ఉడికించండి. మధ్యన ఒకసారి మూత తీసి కలిపి ఉడికించండి. ఇలా మిరపకాయలు ఉడికి కర్రీ దగ్గర పడ్డాక చివరిగా కొత్తిమీర తరుగు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయండి. ఇది చల్లారాక కాస్త దగ్గర పడుతుంది. సో ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసి తీసుకోండి. అంతే, సూపర్ టేస్టీ మిరపకాయల కర్రీ రెడీ. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది. అన్నంలోకైతే మరింత టేస్టీగా ఉంటుంది. మీరెప్పుడూ కూడా మిరపకాయల కర్రీ రుచి చూసి ఉండకపోతే కంపల్సరిగా ట్రై చేయండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. ఏంటి ఫ్రెండ్స్, మీకు ఈ కర్రీ నచ్చిందా? అయితే ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి. మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.